ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో పోలవరానికి వెళ్లనున్నారు. ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం అధికారులతో సమీక్షించనున్నారు. సీఎం హోదాలో 32వసారి చంద్రబాబు పోలవరానికి వెళ్లనున్నారు. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత మూడోసారి పర్యటిస్తున్నారు. సీఎం పర్యటనతో పోలవరం ప్రాజెక్టు వద్ద భద్రతను పెంచారు. డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సీఎం హోదాలో 32వసారి పోలవరానికి చంద్రబాబు వెళ్తున్నారు. ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ఇది మూడోసారి పర్యటన. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. విజయచంద్రిక సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపట్లోనే పోలవరం రానున్నారు. ఆయన సీఎం గా అధికారం చేపట్టిన తర్వాత అంటే గత ఏడాది జూన్ నెలలో ఆయన సీఎం గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన పోలవరం మూడోసారి వస్తున్నారు. ప్రధానంగా గత ఏడాది జూన్ 27వ తేదీన మొదటిసారి వచ్చారు. ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీన వచ్చారు. ఈ ఏడాది మాత్రం తొలిసారిగా ఈ రోజు వస్తున్నారు. సీఎం పర్యటన సంబంధించి అధికారులతో అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరి, ఎస్పీ శివప్రతాప్ కిషోర్ వీళ్ళిద్దరూ ఇక్కడే ఉండి గత 3 రోజుల నుంచి ఇక్కడే ఉండి పనులైతే పర్యవేక్షించారు. అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి సైతం నిన్నటి నుంచి ఇక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. కాగా సీఎం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలవరం వస్తారు. పోలవరం వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న నిర్వాసితులతో కొద్దిసేపు మాట్లాడతారు. దాదాపు 10 నిమిషాల సేపు ఆయన నిర్వాసితులతో మాట్లాడడానికైతే షెడ్యూల్ నిర్ణయించారు. ఆ తర్వాత నిర్వాసితులతో మీటింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించడానికి వెళ్తారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉన్న అప్పర్ కాపర్ డ్యామ్, బెడ్రోస్ వాళ్ళు, అదేవిధంగా డయాఫ్రమ్ వాళ్ళు వీటన్నింటినీ పరిశీలిస్తారు. తర్వాత గ్యాప్ 2 పనులు కూడా పరిశీలిస్తారు. ఆ పరిశీలన పూర్తయిన తర్వాత మళ్ళీ వెలిపేట దగ్గర ఉన్న క్యాంప్ ఆఫీస్కి వస్తారు. క్యాంప్ ఆఫీస్ లోని అధికారులతో సమీక్ష జరుపుతారు. అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు, మంత్రులు వీళ్ళందరితో సమీక్ష జరిపిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతాయనే దాని మీద దిశానిర్దేశం చేస్తారు. అంతేకాకుండా లోటుపాట్లు ఏమున్నాయి వాటికి సంబంధించి కూడా ఆయన సమీక్ష జరుపుతారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే సమీక్ష జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారు. 3 గంటల నుంచి 3:20 నిమిషాల వరకు ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆ తర్వాత 3:20 ఇక్కడి నుంచి బయలుదేరి ఆయన ఉండవల్లి బయలుదేరి వెళ్తారు. ఇక్కడున్న పరిస్థితి అయితే అధికారులు మొత్తం అన్నింటికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా అయితే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తారు. వీటన్నింటికి సంబంధించి అధికారులు అయితే మొత్తం చర్యలు తీసుకున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ రాంబాబు.